జనవరి 1 ఇలా చేస్తే 2025 మొత్తం అదృష్టం పట్టిందల్లా బంగారమే. అందరికీ నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః. రేపటి నుండి నూతన సంవత్సరం 2025 వచ్చేసింది. గత ఏడాది జరిగిన చేదు, బాధ జ్ఞాపకాలను మర్చిపోయి ఈ 2025 సంవత్సరంలో మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే జనవరి 1వ తేదీన ఖచ్చితముగా కొన్ని నియమాలను పాటించండి. కాబట్టి ఈ కొత్త సంవత్సరములో ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకునేవారు జనవరి 1వ తేదీన చేసే కొన్ని పరిహారాల వల్ల 2025 సంవత్సరం మొత్తం మీ ఇంటికి డబ్బు కొరత అనేది ఉండదు. ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మీ కుటుంబం అంతా సుఖసంతోషాలతో జీవిస్తారు. కాబట్టి విపరీతమైన ధన లాభం కలిగించే కొన్ని ధార్మిక పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం మొదటి రోజున అనగా జనవరి 1వ తేదీన ఇంట్లో ఉండే మహిళలందరూ ఎర్రటి వస్త్రాలను ధరించాలి. స్త్రీలను మహాలక్ష్మి రూపంగా భావిస్తారు. ఎరుపు రంగు ఐశ్వర్యానికి చిహ్నం. కాబట్టి ఈ ఏడాది మొదటి రోజు ఇంట్లో ఉండే స్త్రీలందరూ ఎర్రటి దుస్తులను ధరించడం ద్వారా డబ్బు సంపద, ఆస్తిపాస్తులు ఏడాది పొడవునా మీ ఇంట్లోనే ఉంటాయి. అలాగే ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరిస్తే విద్య, ఉద్యోగంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. జనవరి 1వ తేదీన ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుంటే మంచిది. అయితే ఈ రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక రాగి చెంబును పెట్టుకోండి. రాగి చెంబులో నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకుంటే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు. తద్వారా మీరు కోరిన కోరికలన్నిటినీ వెంటనే నెరవేరుతాయి. కుంకుమ అంటే సర్వదేవతల స్వరూపం. కుంకుమకు అత్యంత దైవ శక్తి ఉంటుంది. కాబట్టి జనవరి 1వ తేదీన ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకుని దేవునికి నమస్కారం చేసుకోవాలి. ఎవరైతే కుంకుమ బొట్టు పెట్టుకుంటారో అలాంటి వారికి దేవతల ఆశీర్వాదం తప్పక ఉంటుంది. అలాగే స్త్రీలకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. ఈ 2025 సంవత్సరం మొత్తం మీకు అదృష్టం బాగా కలిసి రావాలంటే జనవరి 1వ తేదీన వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు లభిస్తాయి. ముఖ్యముగా ఏ నూతన సంవత్సరంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం ముందు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. నూతన సంవత్సరం మొత్తం ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం రావి చెట్టును దేవత వృక్షంగా పూజిస్తాము. రావి చెట్టు ప్రతి భాగంలో ఒక్కో దేవతలు కొలువై ఉంటారు. రావి ఆకులో విష్ణుదేవుడు కొలువుంటాడు. కాబట్టి ఈ జనవరి 2025 1వ తేదీన ఒక రావే ఆకుని మీ ఇంటికి తెచ్చుకుని నీటితో శుభ్రంగా కడిగి మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. నూతన సంవత్సరములో ఇలా చేయడం ద్వారా మేంటే సంపద రెట్టింపు అవుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కుటుంబంలో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే జనవరి 1వ తేదీన తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం సుసంపన్నముగా లభిస్తుంది. ఈ 2025 కొత్త సంవత్సరము నుండి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే మీ ఇంటికి ఒక తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి. తాబేలును విష్ణు రూపంగా భావిస్తారు. కాబట్టి పూజా గదిలో తాబేలు విగ్రహం ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. స్వస్తికు గుర్తులో సర్వదేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తిక్ గుర్తును గీయండి. ప్రధాన ద్వారం పైన స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారు. తద్వారా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ నూతన సంవత్సరం బుధవారంతో ప్రారంభం అవుతుంది. బుధవారం అంటే గణపతికి ఇష్టమైన రోజు. కాబట్టి జనవరి 1వ తేదీన మీ పూజ గదిలో ఉన్న గణపతి పటం ముందు 21 గరిక ఆకులను సమర్పించండి. గణపతికి గరికను సమర్పించడం వల్ల ఈ 2025 సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహం సుసంపన్నముగా లభిస్తుంది. మన జీవితంలో గణపతి ఆశీర్వాదం ఉంటే ఈ 2025 సంవత్సరం మొత్తం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు 21 యాలకులను తీసుకుని వాటిని ఒక దారానికి గుచ్చి యాలకుల మాలను తయారు చేసే ఆ యాలకుల మాలను గణపతి పటానికి వేయండి.
ఇలా చేస్తే మాత్రం మీ అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. మన హిందూ ధర్మంలో అక్షింతలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ జనవరి 1వ తేదీన కొన్ని అక్షింతలను తయారు చేసుకుని మీ పూజా గదిలో పెట్టుకోండి. పూజా గదిలో ఉండే అక్షింతలకు చాలా దైవ శక్తి ఉంటుంది. కాబట్టి మీ పూజా గదిలో అక్షింతలను పెట్టుకుంటే మీ ఇంటిపై దేవతలు ఆశీర్వాదం ఉంటుంది. కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ఇష్టమైనది. కాబట్టి జనవరి 1వ తేదీన ఒక కొబ్బరికాయను తీసుకుని ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలు తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం లభించి ఈ సంవత్సరం మొత్తం డబ్బుకు లోటు ఉండదు. అలాగే ఈ నూతన ఏడాదిలో ₹1 బిళ్లను తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ రూపాయి పిల్లని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం ద్వారా మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. ఇది మీ ఇంటి డబ్బును పెంచుతుంది. ఏడాది పొడవునా డబ్బు కొరత ఏర్పడదు. అలాగే మీ ఇంటికి ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపానికి నమస్కారం చేసుకుని ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 9 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల ఈ 2025 సంవత్సరం మొత్తం ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో విజయాన్ని అందుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనపై తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటే మీ సంపద బాగా పెరుగుతుందని గుర్తుంచుకోండి. కాబట్టి నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.